ప్రజలందరికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున బాధ్యత నా మీద పెట్టారు. సామాన్యమైన బాధ్యత కాదు. 136,000 ఓట్లు అంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక వ్యక్తికి 2 వ్యక్తులు గెలిచిన ఓట్లు ఇవాళ నాకు గోల్ చేశారు. భయం వేస్తూ ఉంది ఈ బాధ్యత ఎలా మోయగలనా అని. ఎందుకంటే అంత అభిమానం నా మీద చూపించారు, మా నాయకుల మీద చూపించారు, చంద్రబాబు యొక్క పాలనా దక్షతగా చూపించారు, చెల్లింపుగా చూపించారు. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మీ అందరి సహకారం కూడా అర్థిస్తున్నాను. ఒకసారి ఈ పరిపాలనా పాలనలో మీ అందరి సహకారం కూడా కావాలి. మీ అందరి సహకారంతో ఎక్కడికో అట్టడుగు తిరిగేటువంటి కార్యక్రమాన్ని పైకి తీసుకొద్దాం. మనందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నాకు ఓటేసిన ప్రజలందరినీ కూడా కోరుతాను. అందులో ఉన్నటువంటి పెద్దలు, విజ్ఞానులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ సలహాలు నాకు ఎప్పటికప్పుడు ఇవ్వండి. ఖచ్చితంగా అమలు సాధ్యమైనటువంటి కూడా ఖచ్చితంగా చేస్తాను. ఏదైతే మౌలిక సదుపాయాల గురించి చెప్పానో అది ముఖ్యమంత్రి గారిని, మా నాయకుడిని ప్రాధాన్యపడినా సరే, నేను రోజు వెళ్ళి కూర్చొని సరే మౌలిక సదుపాయాలు పెట్టి కాకినాడ రోడ్డు కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా చేసి వెళ్తా ఉన్నాను. ఇప్పుడే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వస్తామని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరన్నా వచ్చారు, ఖచ్చితంగా మేము ఎవరన్నా దగ్గర ఉంటాం. బాబు జాయిన్ చేసి దగ్గర డిశ్చార్జ్ చేసిన దగ్గర పేషెంట్ కూడా అటెండెంట్ చాలా బాధలతో ఉంటాడు. ఆ అటెండెంట్ చేసిన కార్యక్రమం మా కార్యక్రమం మా కార్యకర్త మా నాయకులు చేస్తారు అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే మిత్రుడు సత్యబాబు గారి దగ్గర వెళ్ళి వచ్చాను. దంపతులిద్దరు కూడా నాకు కష్టపడి చేశారు. అలాగే నేను బాబీ గారు, రెడ్డి గారు బాబీ గారిని కలిసాను. అలాగే నివృత్తి వెంకటేశ్వరాన్ని కలిసాం, చెప్పు వెంకటేశ్వరాన్ని కలిసాం. అట్లాగే మన శ్రీనివాస్ బాబా గారిని కలిసాం, దాస్ గారిని కలిసి అట్లా అందరినీ కూడా కలిసి ఎంతో ఒక బృందం కింద మనం మేము పనిచేసాం. ఆ బృందం అంతా కూడా ముందు కలిసి పనిచేస్తాం. తలకో బాధ్యత స్వీకరిస్తాం, ముందుకు తీసుకెళ్తాం, దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తే సెలవు.